మిగతా అభిమానులతో కూడా ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం కూడా ఒక్కసారి చేద్దాం. ఎందుకంటే చాలా మంది కూడా అభిమానులు కండువ వేసుకొని, అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం ఒక హీరో మాత్రమే కాదు, మనకి తెలుసు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అన్న విషయం కూడా మనకి తెలుసు. కాబట్టి డిప్యూటీ సీఎం కి సంబంధించి, హీరోకి సంబంధించి పవన్ కళ్యాణ్ అంటే పీకే అంటే ఆ పేర్లో ఉన్న వైబ్రేషన్ మనందరికీ కూడా తెలిసిందే. కొంతమందితో కూడా మాట్లాడదాం, ఎందుకంటే చాలా మంది అభిమానులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? కర్మన్ఘట్ అండి. అంటే పవన్ కళ్యాణ్ గారి కోసమా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానం, జన సైనికులం. అసలు మామూలుగా చెప్పట్లేదుగా. ఎల్బీ స్టేడియం దద్దరిల్లుతుందండి. ఒక్కసారి చూడండి పబ్లిక్ ఎంత మంది ఉన్నారు. స్టేడియం అంతా దద్దరిల్లుతున్నది. జన సైనికులు ఎంత మంది వస్తున్నారో చూడండి, కదిలి వస్తున్నారు. అంటే ఎలా ఉండబోతుంది మూవీ? సినిమాకు ఓపెనింగ్సే కిరాక్ అండి. మొత్తం చూశారు కదా, యుఎస్ఏ అక్కడ మొత్తం అంతా యుఎస్ఏ అంతా కిరాక్ సినిమా. అంటే ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఒక పాట కూడా పాడారు. మూవీ కూడా అంటే ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారు చేసిన మూవీలు ఇది డిఫరెంట్ గా ఉండబోతుంది మూవీ. మరి డిఫరెంట్ గా ఉంటుంది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆ యుగ పురుషుని ఆ సత్తా చూస్తారు మీరు. అంటే ఇప్పటికే హిట్ అయిపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది. మరి మీరు టికెట్స్ బుక్ చేసుకున్నారా? ఆల్రెడీ హిట్ కావడం ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఉండవండి. హిట్ ఫ్లాప్ ఇలాంటివి పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో ఉండవు. హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒకే రేంజ్ అయినది. కింద పడదు ఆయన గ్రాస్, ఎప్పటికీ పైనే ఉంటది. మొన్న హరిహర వీరమల్లుతో పోలిస్తే ఈ మూవీ మీద అభిమానులు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో అది ఆ సినిమా కూడా బాగానే ఉందండి. కాకపోతే ఆపోజిషన్ వాళ్ళు నెగిటివ్ టాక్ చేస్తారు. అది ఆ సినిమా కూడా బాగానే ఉంది. దానికంటే ఓజీ ఇంకా బాగుంటది. సేమ్ అందరం ఒకటే బ్యాచ్ మేడం. ఎంతమంది వచ్చారు మొత్తం? జనసేన వేలల్లో లక్షల్లో మంది ఉన్నాం మేడం. ఏంటంటే పబ్లిక్ ఇంకా ఎవరు రాలేదు, రీచ్ అవ్వాలి అంతే. ఆల్రెడీ లోపల దద్దరిల్లుతుంది. ఆల్రెడీ మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లోపల మొత్తం స్టేడియం మొత్తం దద్దరిల్లుతుంది. సో అక్కడ చూడొచ్చు రామ్దాస్, మనందరికి ఇక్కడ నుంచి జెండాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఫోటో, ఆ పక్కన ఆ సింబల్, మనకి లోగో అన్ని కూడా కనిపిస్తున్నాయి. సంబంధించి కూడా ఇక్కడ మరికొన్ని చాలా మందిని మనం చూస్తున్నాం. ఎంతో మంది సమయం అయిపోతుంది అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నామని చెప్పొచ్చు. చేతిలో కత్తి పట్టుకొని కూడా వెళ్తున్నారు. అంటే సినిమాకి సంబంధించి అందులో పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే ఫైట్స్ చేస్తారు, మొత్తం మీద ఓజీ సినిమా ఫీవర్ మొదలైంది. ఓజీ మానియా ప్రస్తుతం కొనసాగుతుంది. కేవలం తెలుగు రాష్ట్రాలనే కాదు, యావత్ ప్రపంచంలోని పవన్ ఫ్యాన్స్ అంతా కూడా తిరుగుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్కి ముందే సందడి చేస్తున్నారు. అటు ఓజీ ఫీవర్ ఉత్తర అమెరికాను కూడా తాకింది. విడుదలకు ముందే రికార్డు స్థాయిలో నార్త్ అమెరికాలో టికెట్లు అమ్ముడుపోయినట్టుగా చెప్తున్నారు. ఇక మొదటి రోజే 100 కోట్ల మార్కును దాటి ఈసారి ఖచ్చితంగా రికార్డు క్రియేట్ చేయబోతుందంటూ సినిమా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. హరిహర వీరమల్లు నిరాశపరిచిన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓజీ మాత్రం ఖచ్చితంగా రికార్డు క్రియేట్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. రైట్, మా కొలీగ్ గౌతమి జాయిన్ అవుతున్నారు ఎల్బీ స్టేడియం నుంచి. రైట్ గౌతమి, ఓజీ మానియా ఎలా ఉంది? ఎల్బీ స్టేడియంలో ఫ్యాన్ సంఘం ఎలా కొనసాగుతుంది? రైట్ రామ్దాస్, ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాము జనాలు ఏ విధంగా వస్తూ ఉన్నారో. ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉన్నప్పటికీ ఎక్కడి నుంచి లేడీస్ జెంట్స్ అని తేడా లేకుండా, పెద్ద చిన్న అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఓజీ అని ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. సో లేడీస్ అందరూ జెంట్స్ అందరూ చూసారు కదా ఏ విధంగా ఎలాంటి హైప్ క్రియేట్ అవుతుందో ఒక్కసారి మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం కూడా మనకి ప్రతి ఒక్క గేట్ దగ్గర కూడా జనాలు ఏ విధంగా వస్తున్నారో కూడా చూడొచ్చు. ఇది మనకి ఏంటంటే ఏదో గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నప్పుడు అందరూ క్యూలో ఎలా వెళ్తారు, ఎలా పరిగెడుతూ ఉంటారు, ఎలా గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు, ఆ విధంగా జనాలు ఇక్కడ చాలా మంది పెద్ద ర్యాలీగా కూడా చేపట్టి ఇక్కడ చాలా మంది వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎక్కడికక్కడ భద్రతా చర్యలు కూడా చేపట్టి ఎటువంటి కొట్లాట కానీ లేకపోతే ఎటువంటి కూడా జరగకుండా పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు కూడా ఇక్కడ మనకి క్లియర్ గా చూడొచ్చు. అండ్ ఇక్కడ కొంతమంది అని చెప్పలేము, చాలా మంది ఓడి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. మరైతే వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఎందుకంటే ఓజీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్లు కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ముఖ్యంగా మరొకసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో హైప్ క్రియేట్ చేసిందో
ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పాట పాడారు అంటేనే ఒక ఊపు ఊగిపోతుంది థియేటర్స్ అన్ని కూడా. మరి థియేటర్స్ ఊగిపోవాలంటే ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అదే విధంగా ఊగిపోవాలి కదా అన్నట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఫ్యాన్స్ అందరూ కూడా ఏ విధంగా వస్తూ ఉన్నారు. సో ఎప్పుడెప్పుడు గేట్లు ఓపెన్ చేస్తారా, లోపలికి ఎప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పి చాలా మంది లోపలికి తోసుకుంటూ వెళ్తున్న పరిస్థితులు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో పోలీసులు వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తున్న సిచ్యువేషన్స్ మనం ఇక్కడ క్లియర్ గా కూడా చూడొచ్చు. అండ్ అక్కడ ఎటువంటి తొక్కిసలాట జరగకుండా గేట్ కూడా మెల్లగా ఓపెన్ చేస్తూ ఉన్నారు. జనాలు కూడా నెమ్మదిగా లోపలికి ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఆల్రెడీ ఈవెంట్ కి సంబంధించి చాలా మంది అభిమానులు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఒకసారి మనం బయటికి కూడా వెళ్దాం, బయట ఏ విధంగా ఉంది. అండ్ చాలా మంది అండ్ ఇక్కడ పాసెస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క చోటు కూడా ఈ పాసెస్ అన్నవి కన్ఫర్మ్ గా తీసుకోవాలి, ఎందుకంటే జనాల్ని కంట్రోల్ చేయడానికి అండ్ ఎటువంటి తొక్కిసలాంటివి జరగకుండా ఉండడానికి పాసెస్ అన్ని కూడా పెట్టడం జరిగింది. అండ్ ఈసారి కూడా శ్రేయస్ మీడియా ఇటు ఆన్లైన్ లోని వీళ్ళకి పాసెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటికీ దాదాపు ఎల్బీ స్టేడియం అంటే జనాలు ఏ విధంగా రావచ్చు, ఏ విధంగా ఎంటర్టైన్ అవ్వచ్చు అన్నది చెప్పాల్సిన అవసరమే లేదు. కొన్ని వేల మంది ఈ ఈవెంట్ కి రావచ్చు అని ఆల్రెడీ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. యా హాయ్. ఓజీ ఎలా ఉంది? గ్లిమ్స్ ఎలా ఉన్నాయి? టీజర్ ఎలా ఉంది? సాంగ్ ఎలా ఉంది? మామూలుగా లేవు, అన్ని లేచిపోతాయి అండి, రికార్డ్స్ అన్ని లేచిపోతాయి. ఓకే, మామూలుగా లేదు. ఇక్కడికైతే ఎవరు వస్తారో తెలియదు, మరి చీఫ్ గెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మామూలుగా లేవు. బుకింగ్స్ అవైనా ఏదైనా లేచిపోయినాయి, అసలు దొరకట్లేదు. అండ్ పవర్ స్టార్ పాట కూడా పాడారు ఆల్రెడీ. ఆ స్మైల్, ఆ లాఫ్ అంతా కూడా ట్రెండింగ్ నడుస్తుంది. ఎలా అనిపించింది? ఆ వైబ్ ఎలా ఉంది అసలు? డెవిల్ లాఫ్ మామూలుగా లేదు, డెవిల్ లాఫ్ ఊచకపోతే. ఓకే, సో మరి ఆ ఊపు అంతా మరి పవర్ స్టార్ అభిమానుల్లో కనిపించట్లేదు, చాలా సైలెంట్ గా ఉన్నారు. ఎందుకు అంటే ఇక్కడికి చీఫ్ గెస్ట్ ఎవరు రావట్లేదు, అంటే ఒక ఐడియా అనేది ఇవ్వలేదు ఎవరికి, అందుకే ఆ జోష్ లేదు. ఓకే, అంటే పవర్ స్టార్ గారు వస్తారని తెలిస్తే మామూలుగా ఉండదు. తెలుసు అంటే సర్ప్రైజ్ ఏమైనా చేసారో అర్థం కావట్లేదు, కానీ ఎవరైతే లేదు. ఓకే, సో ఇది అభిమానుల్లోనైతే కొంచెం డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది, ఎందుకంటే గెస్ట్ ఎవరన్నది మాకు ఇంకా చెప్పట్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తారా రారా అన్న విషయాల మీద కూడా ఇంకా క్లారిటీ లేదు, కాబట్టి మాలో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది, అందుకే మేము ఎంజాయ్ చేయట్లేదు అని చెప్తూ ఉన్నారు. అండ్ మరికొంతమంది ఉన్నారు ఇక్కడ. హాయ్ హాయ్. కాదు, ఏంటి బ్యాండ్లు ఎక్కడ దొరికింది? అందరూ క్రియేట్ చేస్తున్నారా అట్లా? ఓజీ ఒకసారి స్టార్టింగ్ లో దొరికాయా? ఓకే, సో ఓజీ టీ షర్ట్లు ఏంటి, లేకపోతే హెడ్ బ్యాండ్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళ యొక్క అభిమానాన్ని ఏ విధంగా చూపించుకుంటున్నారో మనం ఇక్కడ చూడొచ్చు. హాయ్. కాదు, ఒక్క నిమిషం. ఓజీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ర్యాంప్ ఉంటుంది. ర్యాంప్ ఉంటుందా? ఎలా అనిపించింది ఇప్పటికి గ్లిమ్స్ అండ్ పవర్ స్టార్ గారి లుక్ ఏ విధంగా ఉంది? పవర్ స్టార్ లుక్ అయితే సూపర్ ఉన్నాయి, అవసరం. గ్లిమ్స్ వచ్చి 2 years అయింది, ఇప్పటికి దాని క్రేజ్ ఏమాత్రం దక్కలేదు. ఇంకా ట్రైలర్ సాయంత్రం అయితే ట్రైలర్ ఇక్కడ స్క్రీనింగ్ అవుతుంది, అదైతే కే ర్యాంప్ అయిపోయి చచ్చిపోతే బతుకుతారు, ఎవరికి తెలియదు. కాదు, ఏంటి మరి ఈవెంట్ కి వచ్చి చచ్చిపోతారా బతుకుతారా అంటే ఆ విధంగా ఉంటుందా? వైబ్రేషన్స్ ఉంటుంది, పక్కా ఉంటుంది. ఆ మ్యూజిక్ తమన్ గానీ, డైరెక్టర్ సుజిత్ ఫ్యాన్ బాయ్ వచ్చాడు, సంభవం చూస్తారు. జై పవర్ స్టార్. జై పవర్ స్టార్. మరి జై పవర్ స్టార్ కండువా తీసుకొచ్చి అట్లా చేతిలో పెట్టుకుంటే ఇట్లా మెడలో వేసుకొని పవర్ స్టార్ ఇట్లా చెయ్యాలిగా. జై పవర్ స్టార్. బాబులకు బాబు కళ్యాణ్ బాబు. బాబులకే బాబు కళ్యాణ్ బాబు. మరి మామూలుగా ఉండదు. కాదు, కల్ట్ ఫ్యాన్స్ ఒకసారి మాట్లాడాలి మరి మాతోని. రైట్, కల్ట్ ఫ్యాన్స్ నిజంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా ఉంటారో మనం అసలు ఊహించలేము, ఎందుకంటే 2 years అయింది ఓజీకి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ చేసి. అండ్ రీసెంట్ గా దానికి సంబంధించిన కట్అవుట్లు అండ్ పవర్ స్టార్ గారు పాడిన పాట ఏ విధంగా వైబ్రేషన్స్ క్రియేట్ చేసిందో మనం చూస్తూనే ఉన్నాము. అండ్ జనాలు కూడా చాలా మంది వస్తున్నారు. రైట్, మాట్లాడదాం. హాయ్ అండి. మహిళా ఫ్యాన్స్ తో ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేయండి. వెంకట దగ్గర సుజిత్ కి గుడి కట్టొచ్చండి. ఓజీ అసలు బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టేస్తుంది, ఎలా కొడుతుంది తెలీదు. మొత్తం తమన్ గూస్ బాంబ్స్. ఇంకా ఓజీ ఇంకా ఈ చరిత్రలో ఇంక ఏ మూవీ రాదు, ఓజీకి మించిన సినిమా ఇంకేది ఉండదు. తడగొట్టి చెప్తున్నారు మేడం, ఓజీ రికార్డులు బద్దలు కొట్టకపోతే ఏదైనా చేస్తాను మేడం. నేను ఓజీ రికార్డ్ బద్దలు కొట్టకపోతే ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్, ఇప్పుడైనా నా దగ్గర బ్లేడ్ ఉంది చేయగలని కోసేసుకుంది మేడం, అంత డైహార్డ్ ఫ్యాన్ మేడం. ఎందుకు చెయ్యేందుకు కోసుకుంటారు? ఏంటంటే నేను నమ్మునోడు గొప్పోడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ జోబుల నుంచి రూపాయిస్తాడు, ఎవరు కదా మేడం. నేను ఎప్పుడైనా అదే చెప్తా, జై జనసేన. జై జనసేన. మరి లేడీ ఫ్యాన్స్ కూడా చాలా మంది వస్తున్నారు. అండ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? మీరు అన్నట్టు రికార్డ్ బద్దలు కొడుతుందా మేడం? ఓజీ ఇంకా కలెక్షన్ రికార్డ్స్
పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తే చాలు మనం థియేటర్ లో గూస్ బాంబ్స్ ఇంకా అంతే అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే వేరే లెవెల్ ఉంటది. నిజామాబాద్ 5 లక్షలకి టికెట్కి వెళ్ళింది, ఏ సినిమానే వెళ్ళిందా అసలు? డైలాగ్ చెప్పండి మరి పవర్ స్టార్ ఏదో ఒకటి. నాకు కొంచెం తెక్కు ఉంది, దానికి లెక్క ఉంది. అదే అంటారు. ఓకే, సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కూడా తిక్కున్నట్టే ఉంది, అట్లానే మరి మామూలుగా లేరు అసలు. అండ్ లేడీ ఫ్యాన్స్ కూడా వస్తున్నారు, లేడీస్ కూడా అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ, లేడీస్ అసలు మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. రైట్, అయినా పర్వాలేదు, చూస్తున్నారు కదా ఏ విధంగా వస్తున్నారో జనాలు. మొత్తం కూడా ఆల్రెడీ ఈవెంట్ కి సంబంధించి టైం అయిపోతున్న సందర్భంగా అందరూ కూడా పరిగెట్టుకుని వస్తున్నారు. లైన్ లో ఉండండి, మీరు ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి.